హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి రాజశేఖరం నుండి కంట నీరు వచ్చిందా? ఒక్కసారిగా చూసి ఆనందంతో వెళ్ళి విరిసిన ఇందిర మనసు. కానీ అకస్మాత్తుగా వచ్చిన ఈశ్వరి ఏం చేసింది? అలాగే మరి కేఫ్ కోసం బాధపడుతున్న ప్రేరణకి సంతోషకరమైన వార్త తెలిసిందా? తెలియాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇందిర ఈశ్వరి ఇంటికి వెళ్ళి ఒక చోట నించుని తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటుంది. కేఫ్ అంతా పగల కొట్టేసి చిందరవందరగా ఉన్న విషయాలు అన్నీ గుర్తు చేసుకుని మరి ఇంకా ఆలోచిస్తూ ప్రేరణకి ఏమవుతుందో, ఆ మినిస్టర్ ఏం చేస్తారో, ముందు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఈశ్వరి వస్తుంది. ఏంటి గంగా, ఏం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? గంగాని పిలిచినా పలకకుండా పరధ్యానంలో ఉన్నావు. అమ్మగారు, చెప్పండి అమ్మగారు. సరే, ఏంటి కాఫీ తీసుకురా అని చెప్పేసి అనగానే ఇంకా హాల్లో కూర్చుని టీవీ చూస్తుండగా ఇంకా కాఫీ తీసుకువచ్చి తాగండమ్మా అని చెప్తుంది ఇందిర. ఆ విషయంలో ఇంకా ఈశ్వరి అంటుంది, నువ్వేంటి లేటుగా వచ్చావు ఈరోజు? వెళ్ళి సార్కి ట్యాబ్లెట్ వేసి త్వరగా వచ్చేసి అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా అని చెప్పి ట్యాబ్లెట్ తీసుకుని ఇంకా రాజశేఖరన్ దగ్గరికి వెళ్తుంది. ఆయన చూశాక కట్టలు తెంచుకున్న కన్నీరు, బాధ అన్నీ ఒక్కసారిగా తన్నుకొస్తాయి. ఇంకా అలా రాగానే ఇందిర ఏమంటుందంటే, మన బాధలు ఆకాశాన్ని అంటుతున్నాయండి. ఆ గణ అరాచకాలు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రేరణ ఏమో లేనిపోని చిక్కులు, సమస్యలు తెచ్చుకుంటుంది. మీరు లేకపోతే ఎన్ని కష్టాలతో నేను ఈదలేకపోతున్నాను. మీరు త్వరలోనే స్పృహలోకి వస్తే మా కష్టాలన్నీ తీరిపోయి సంతోషంలో ఉంటామని 1000 కోటి ఆశలతో చూస్తున్నానండి అని చెప్పి పట్టుకుని ఏడ్చేసరికి ఇంకా కంట్లో నుంచి కన్నీరు వస్తుంది. ఆ కన్నీటి బిందువులు చేతిలో పడతాయి. అవి చూసి ఒక్కసారిగా ఏమండి, గుర్తుకు తెచ్చుకోండి, స్పృహలోకి రండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకెంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి అని చెప్పి నెమ్మదిగా నడుచుకుంటూ రూమ్లోకి వస్తుంది. వెంటనే ఈశ్వరి చూసి, ఏంటి, ఏం చేస్తున్నావు? ఇంత ఆలస్యమైంది, ట్యాబ్లెట్ అయినాకి ఇంత టైం పడుతుందా అనేసరికి కళ్ళు నీళ్ళు తుడుచుకుని వెంటనే ఇటు తిరిగి, అది కాదమ్మా, ఈ స్మూతీ తాగిపిచ్చి ట్యాబ్లెట్ వేద్దామని అది తాగిపిస్తున్నాను, ఇంతలో మీరు వచ్చారు అనగానే సరేలే, అవి నాకు ఇవ్వు, నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా అని చెప్పి ఇంకా ట్యాబ్లెట్ ఇచ్చేసి స్మూతీ ఇచ్చేసి ఇంకా తను వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గణ ఇద్దరు వర్కర్స్ని తీసుకొచ్చి వెళ్ళి కేఫే అంతా నిన్న పాడు చేశారు కదా, అదంతా మళ్ళీ సరిచేయండి అని చెప్పి చెప్తారు. అవును సార్, మీరు చెప్పింది బాగుంది. మీరు ఒకప్పుడు పవర్లో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేశారు, అందుకని మీరు చెప్పినట్టుగా కేఫే అంతా మొత్తం పాడు చేశాం. ఇప్పుడు దాన్ని మళ్ళా యథాస్థానంలో తీసుకురావాలంటే ఖర్చు అవుతుంది సార్ అని చెప్పాను. కానీ ఏరా, ఆషామాషిగా ఉందా మీకు? నేను చెప్తుంటేనే ఖర్చు అవుతుందని చెప్తారా? అవును సార్, ఇప్పుడు మీరైనా ఆ పని చేసుకోవాలి, బయట వాళ్ళతోనైనా పని చేయించాలి. వాళ్ళైతే ఊరికనే చేయరు కదా, అందుకనే మేము చేస్తామంటున్నాం. కానీ ఖర్చు అయ్యేది మీరు ఇచ్చేస్తే మేము చేసి పెడతాం, లేదంటే వేరే వాళ్ళని వెతుక్కోండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఒరే రండ్రా, పవర్ లేదని ఎంతగా ఆడుకుంటున్నారు, పదండి ఇస్తానులే, పని చేయండి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా కుమార్, సిద్ధు పైనే ఉంటారు. కుమార్ ఏమో ఆ చైర్స్ అన్ని సర్దుతానని చెప్పి అంటుంటే, వద్దు కుమార్, వచ్చి కూర్చో, ఎవరైతే పాడు చేశారో వాళ్ళే వచ్చి సర్దుతారు అని చెప్పి అనేసరికి వర్కర్స్ ఇంకా గణ ముగ్గురిని చూడంగానే అదుగో వచ్చేసారు అని చెప్పి, ఆయన వీడెందుకు వచ్చాడు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే మినిస్టర్ గారు పంపిస్తే వచ్చుంటాడులే అని చెప్పి అనగానే ఇంకా గణ వాళ్ళిద్దరికీ గబగబా పనంతా సర్దమని చెప్పి అంటాడు.
వాళ్ళన్నీ పడిపోయిన కుర్చీలు అవన్నీ తీసి టేబుల్స్ అన్నీ సర్దుతూ ఉంటారు. ఇంకా ఏ కుమార్, ఏం చేస్తున్నావురా? కూర్చోడానికి ఒక కుర్చీ కూడా తీసుకొచ్చి వేయవా అనగానే, ఏంటి కుమార్ అయ్యాలా నీకు కుర్చీ? కుమార్ ఎందుకు వేస్తాడు? ఇప్పుడు కుమార్ మినిస్టర్ గారు అల్లుడు. ఒక్క ఫోన్ కొడితే అసలు ఏమైపోతావో నీకే తెలీదు. కుర్చీ తీసుకురావాలా అని చెప్పేసి అంటాడు కుమార్. లేదులే, నాకేం వద్దు అని చెప్పేసి దూరంగా ఉన్న కుర్చీని తీసుకొచ్చి వేసుకుంటాడు. ఇంకా సిద్ధు కుమార్ ఇద్దరు జోకులు వేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి సుధా కూడా వస్తాడు. సుధా ఇంకా గణాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఓరి దేవుడై, వీడికి అడ్డంగా దొరికిపోయాను, ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిపోతుందో ఏమో అని చెప్పి అనుకుని, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరేంటి సార్ ఇక్కడ అని చెప్పి గణాన్ని అడుగుతాడు. అవును సుధా, నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు? ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అనగానే, సార్ మీరు ఎక్కడుంటే అక్కడ నాకు తెలిసిపోతుంది సార్. అంతే సార్, ప్రేమ అభిమానాలు ఉంటే అలా తెలిసిపోతాయంట సార్. చాలే అని చెప్పి అనగానే, ఇంకా అయినా కబుర్లు చెప్పుకుంటున్నారేంటి, పని ముందు కంప్లీట్ కాకుండా అని సిద్ధు అంటాడు. ఏంటి పని చేయాలా? ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు, ఏంటి మీకు బాధ అనగానే కుమార్ ఇంకా సుధా అంటాడు, సార్ తల పని చేసేస్తే తొందరగా అయిపోతుంది కదా సార్. ఏంటి సుధా, ఏం మాట్లాడుతున్నావు? నేను పని చేయాలా అనగానే, ఏం సార్, మన పని మనం చేసుకుంటే తప్పేంటి సార్ అని చెప్పి పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు సుధా. ఇంకా అయినా నేనంటే ఇష్టం అంటావు కదా, నా పని నీ పని నువ్వే చేసేయి, వెళ్ళు అని చెప్పి అనగానే, సార్ నేను చేస్తాను, కానీ చేపించుకునే వాళ్ళు ఒప్పుకోవాలి కదా సార్, వాళ్ళు ఒప్పుకోరు సార్ అని చెప్పేసి అంటాడు. సరే ముందు అవన్నీ తీసుకొచ్చి సర్దు అనగానే, లేదు సార్, సుధా గారు మీరు చేస్తే మాకు పనికి రాదండి, ఆయనే చేయాలి, ఎవరు పాడు చేశారో వాళ్ళే చేయాలి, లేదంటే మినిస్టర్ గారికి కాల్ చేస్తాం అనగానే, ఇంకా సుధా చీపురు కట్ట తీసుకొచ్చి మొత్తం ఊడమని చెప్పి అనగానే ఇంకా చీపురు తీసుకుంటాడు గణ. ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఈశ్వరి. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఐశ్వర్య హాల్లో కూర్చుంటుంది. ప్రేరణ బుక్ తీసుకుని వస్తుంది. ఇంకా ప్రేరణని తిట్టలేక ఐశ్వర్య పేరు మీద కాయగూరలు కోస్తూ చిటుపట్లాడుతూ ఉంటుంది ఈశ్వరి. ఇంకా అయినా బుద్ధి లేకపోతే సరిగ్గా కూర్చోవడం తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పినా నీ పని నీదే, నా మాట పట్టించుకోవు. ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇదిగా అనిపిస్తుంది కానీ నీకేం అనిపించట్లేదు అని చిటపట్లాడుతుంటే, ఏంటమ్మా సంబంధం లేకుండా తిడుతున్నావేంటి? నేను బాగానే కూర్చున్నాను కదా అంటుంది ఐశ్వర్య. ఇంకా వెంటనే ప్రేరణకి అర్థమైపోతుంది అమ్మ కోపంగా ఉంది అన్న విషయంలో. ఇంకా ఏంటే అమ్మ కోపంగా ఉందా అంటే, అవునక్క, ఆ కేఫ్ మినిస్టర్ గారు పాడు చేసినప్పటి నుంచి అమ్మ ఇలాగే మాట్లాడుతుంది, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది ఐశ్వర్య. సరే అమ్మ కోపాన్ని చల్లార్చుతాను అని చెప్పి గబా గబా వెళ్ళి, అమ్మ ఆకలేస్తుంది, నాకు గోరుముద్దలు తినిపించవా అనగానే, నేను గోరుముద్దలు తినిపించడం ఏంటి? నీకు సొంత పెత్తనాలు ఎక్కువైనాయి, నువ్వు అన్నీ చేసుకుంటున్నావు, కొత్తగా నేను తినిపిస్తే నీకు ఆకలి తీరిపోవడం ఏముంది, నువ్వే తినొచ్చు కదా అనగానే, అది కాదమ్మా, దయచేసి నా బాధ అర్థం చేసుకోమ్మా, నేను నా తప్పు ఉంటే క్షమించమని అడుగుతాను కదా, నేనేం చేశానమ్మా ఇప్పుడు అని చెప్పేసి అనగానే, ఏం చేసావో నీకు తెలీదా? అయినా నాతో మాట్లాడికే నాకు దూరంగా ఉండి చికాకేస్తుంది అని చెప్పి అనేసరికి అప్పుడే సిద్ధు లోపలికి వస్తాడు. అదే సమయంలో ఇంకా రంజిత్ కూడా కిందకి వస్తాడు. ఏమండి, నేను మాట్లాడతాను అని చెప్పేసి, తను మాట్లాడకపోతే నేను మాట్లాడొచ్చా అని చెప్పి లోపలికి వస్తాడు. బాబు మీరా అని చెప్పేసేసి పలకరిస్తుంది ఇందిర. ఏంటండి, తప్పు చేసిన నాతోనే ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, మరి ఏ తప్పు చేయని ప్రేరణతో ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు? బాబు అది అనగానే, ప్రేరణ ఏమీ చేయలేదండి, వాటన్నిటికీ బాధ్యుడిని నేనే, తనకి నేను అండగా ఉంటానని చెప్పాను, తనకి రక్షణగా ఉంటానని కూడా చెప్పాను. అయినా మీరు ఇంకా మీ మనసులోని ఆ తప్పుడుగా ఉన్న ఆలోచనల్ని ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ప్రేరణ ఒకవేళ కలెక్టర్ అయితే తన చుట్టూ జరిగే కొన్ని గొడవలలో తను వెళ్ళి వాళ్ళని ఎదురు తిరిగి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే తన మీద శత్రువులు పెరిగి అటాక్ చేయాలి అనుకుంటే
వాళ్ళని తిరిగి తను అటాక్ చేయాలి అనుకుంటుంది. అప్పుడు మీరు అయ్యో ఇలా ఎందుకు జరిగిందని చెప్పి తనని ఆపేస్తారా? ఆపరు కదా. ఆపేస్తే ప్రేరణ కలెక్టర్ కూడా కాలేదు. కాబట్టి మన చుట్టూ జరిగే అన్యాయాలను ఎదిరించాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు కూడా తను అలాగే చేస్తోంది. అప్పుడు అలాగే చేస్తుంది. ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ మీ మనసులో ఉన్న ఆలోచనలు మాత్రమే తీసేయండి అని చెప్పి అనగానే అవును, అవునండి, మీరు ప్రేరణ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా భయం అనేది మరణంతో సమానం. అది మనిషిని చంపేస్తుంది, ధైర్యం ముందడుగు వేయిస్తుంది. మీ అమ్మాయి ప్రేరణకి అవేమీ కొత్త కాదు. తను వేసే అడుగు ధైర్యంగా వేస్తుంది కాబట్టి ఫెయిల్యూర్ అనేది ఉండదు. మీ కూతుర్ల విషయంలో మీరు గర్వంగా ఉండొచ్చు అనగానే అమ్మయ్య, సార్ మా కూతుర్లు అన్నారు కదా, అంటే నన్ను కూడా పొగిడారు కదా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంకా సిద్ధు గారు చెప్పినట్టు తను చెప్పింది 100% రైటేనండి అని చెప్పేసి అంటారు. ఇంకా నేను అసలు ఎందుకు వచ్చానంటే ముందు ఆ మినిస్టర్ గారి వలన మా కేఫ్ అంతా పాడైపోయింది. దానిని మళ్ళా యథాస్థితికి తీసుకురావడానికి మినిస్టర్ గారు దగ్గరుండి ఆ పని చేయించారు అనగానే ఏంటి సిద్ధు గారు, మన కేఫ్ని మళ్ళా మినిస్టర్ గారే బాగు చేశారా? మీరు సూపర్ సార్, మీరు సూపర్ అని చెప్పేసి అంటుంది ఐశ్వర్య. అయితే కేఫ్ అంతా నీట్గా అయిపోయింది. ఒకసారి మీరు కూడా రండి ఆంటీ, రంజిత్ గారు మీరు కూడా వచ్చినట్లయితే ఆ కేఫ్ని చూడొచ్చు ఎలా ఉంది అన్నది అని చెప్పి అనగానే ఏంటి సిద్ధు, మన కేఫ్ రెడీ అయిపోయిందా, మొత్తం అంతా అయిపోయిందా అనగానే అవును అంతా అయిపోయింది అని చెప్పేసి అంటాడు. కేఫ్కి రేపు మీ అమ్మగారిని రంజిత్ గారిని అందరినీ తీసుకుని వస్తే చూడొచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కేఫ్ నుంచి గణ కొంత ఫర్నిచరు కొత్తగా కొని మరి సిద్ధు కేఫ్లో పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కొన్ని పగిలిపోయి ఉంటాయి, కొన్ని అవి పగిలిపోయినవి అతికించలేక కొత్త ఫర్నిచర్ కొనేసి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకా అవి కూడా రేపే వస్తాయి అన్నమాట. అవి వచ్చిన తర్వాత ఇంకా సిద్ధు, ప్రేరణ అందరూ కేఫ్లో ఆనందంగా మరి కలుసుకుంటారు. ఆ తర్వాత ఏమైందన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.